టీడీపీ దాడిలో గాయపడిన గంగులకుంట కేశవరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ. వీడియో కాల్లో వివరాలు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా. నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్. వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుని గేట్లు మూసివేసిన ఖాకీలు. చంద్రబాబు కరెంటు ఛార్జీలు భారీగా పెంచి జనం నడ్డివిరిచారు. రకరకాల రూపాల్లో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారన్న మొండితోక అరుణ్ కుమార్. కృష్ణా జిల్లాలో బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై కక్ష సాధింపు. విగ్రహ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్. హైదరాబాద్లో గాంధీ భవన్ ముట్టడికి లంబాడా నేతల యత్నం. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. సీఎం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైందన్న కేటీఆర్. కరీంనగర్లో ప్రారంభమైన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం. ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తోన్న ఎన్యూమరేటర్లు. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల. ఎడమ కాలువల నుంచి 4000 క్యూసెక్లు విడుదల చేసిన అధికారులు. నంద్యాలలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆందోళన. విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదని మంత్రి లోకేష్పై ఆగ్రహం. సిరిసిల్లలో సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆట ఆడిన స్థానికులు. వానల కోసం వరుణదేవుడికి పూజలు. గ్రామదేవతలకు జలాభిషేకాలు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాల కోసం వినూత్న ప్రార్థనలు. బండరాయిపై పాయసం పోసి ప్రత్యేక పూజలు. చెరువులు నిండి పంటలు పండాలంటూ వేడుక. తిరుమలలోని ఎస్ఎన్సీ షెడ్ పరిధిలో ఉన్న షాపులో దూరిన నెమలి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించిన యజమాని. తమిళనాడులో సీఎం విజయ్ వర్సెస్ డీఎంకే చీఫ్ స్టాలిన్. ఇరువురు నేతల మధ్య ముదురుతోన్న డైలాగ్ వార్. వెనిజులాలో భూకంప విలయంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని వెల్లడి. పూణే వ్యాపారి కేతన్ హత్యకు ముందు ఆన్లైన్లో సెర్చ్ చేసిన సియా చేతన్ మొబైల్ డేటా విశ్లేషణలో గుర్తించిన పోలీసులు.